ఒక్కసారి ఈ వీడియో చూడండి. కంటెంట్ క్రియేషన్ అన్న పేరుతో మన సనాతన ధర్మాన్ని దారి తప్పిస్తున్నారు. లైక్స్ మత్తులో పడి పార్కుల్లో, సినిమా హాల్లో చేసే రీల్స్ అన్ని ఇప్పుడు దేవాలయాల్లో చేస్తున్నారు. ఈ పిచ్చితోనే మన హిందువులందరికీ ఎంతో పవిత్రంగా ఉన్న తిరుమలపై కూడా రీల్స్ చేయడం మొదలు పెట్టారు. మాడ వీధుల్లో కూడా వీడియోస్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఆఖరికి దర్శనంకి వెళ్లే లైన్ లో కూడా ఫోన్స్ తీసుకువెళ్లి వీడియోస్ చేసి పబ్లిష్ చేశారు. ఒకసారి వీడియోని చూడండి. ఈ రీల్ కల్చర్ కేవలం తిరుమలతో ఆగలేదు. అతి పురాతనమైన కేదార్నాథ్ నుంచి మన అనంత పద్మనాభ స్వామి ఆలయం వరకు అన్ని బలైపోయాయి. ఇంటర్నెట్ లో భక్తిని చూపించే వాళ్ళు మాత్రమే కాకుండా ఫేక్ భక్తి కలవాళ్ళు మొత్తం 3 రకాలు ఉన్నారు. ఇందులో మీరే కేటగిరీకి చెందిన వాళ్ళు జెన్యూన్ గా, హానెస్ట్ గా కామెంట్స్ లో చెప్పండి. ఇందులో మొదటి రకం, వీళ్ళు నేను ముందు చూపించే కంటెంట్ క్రియేటర్స్ కన్నా దారుణమైన వాళ్ళు. వీళ్ళు పూజలు చేస్తారు, అయ్యప్ప మాల లాంటి దీక్షలు వేస్తారు, కానీ నియమాలు పాటించరు. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఒక్క నిమిషాలు ఏం లేదు. మనిషివా పశువా సార్ నువ్వు? ఇదేం పని సార్ నాకు అర్థం కాదు. మరి ఏంటి బుద్ధి తప్పేవాను? ఏం టెన్షన్ సార్ నేను అభివృద్ధి నేను చెప్పేది ఇన్నాక మాట్లాడు. నేను చెప్పేది ఇన్నాక మాట్లాడు. నేను చెప్పేది ఇను సామె. నువ్వెవడో మాట్లాడు. అయ్యప్ప అన్నమతి నీ వల్ల కాకపోతే మాల తీసుకొస్తాను. మాల అర్థమైందా? అది నీ వల్ల కాకపోతే మాల తీసేసుకో. ఇట్లా చేయదు సామె, తప్పు సామె. నువ్వు మాల తీసి నాకు కనపడాలి. బండి నెంబర్ తీసుకో సామె. ఇదే సామె పద్ధతి. ఈ వీడియోలో ఉన్న అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అతను తాగుడికి ఎంత బానిస అయిపోయాడంటే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కూడా అతను మందు తాగకుండా ఉండలేకపోతున్నారు. ఒకసారి ఈ వీడియోని చూడండి. ಮಾಲ ಹಾಕೊಂಡು ನೀವು 4 ಜನಕ್ಕೆ ಬುದ್ಧಿ ಹೇಳ್ಬೇಕು. అయ్యప్ప దీక్ష అంటేనే ఎంతో కఠినమైన నియమాలతో ఉన్న దీక్ష. అది ఎంతో డిసిప్లిన్ తో చేయాలి. దీక్ష చేసిన అన్ని రోజులు ఖచ్చితంగా ఆ నియమాలన్నీ పాటించాలి. ఈ దీక్షలో ఉన్నంత కాలం అయ్యప్ప స్వామి మీద మనసు లగ్నం చేసి ఉండాలి. కానీ ఈ దీక్ష చేస్తున్న కొంతమంది వాళ్ళ మొబైల్స్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్నంత కాలం సినిమాలు కానీ వేరే వీడియోలు కానీ చూడకూడదు. కానీ వీళ్ళు నియమాలని పాటించారు. మందు తాగుతారు, సిగరెట్ కాల్చుతారు, చెప్పులు, షూస్ వేసుకుని తిరుగుతారు. కొన్ని మంది అయితే వాళ్ళ సోషల్ మీడియాకి రీల్స్ కూడా చేస్తూనే ఉంటారు. ఇదే కేటగిరీలో మరికొన్ని మంది ఉన్నారు. వాళ్ళ పూజకి డెకరేషన్ కోసం ఎంతో ఖర్చు పెడతారు, కానీ ఆ పూజలో మాత్రం నిష్ఠతో కూర్చోరు. ఒకవైపు పూజ జరుగుతూ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఆఖరికి ఇలాంటి వాళ్లే పూజల్లో నియమాలు ఏమీ అక్కర్లేదు అంటున్న దొంగ బాబాల దగ్గరికి వెళ్ళి బలవుతారు. మీరు పూజలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ ని సైలెంట్ లో పెడతారో లేదో కామెంట్స్ లో చెప్పండి. ఎన్ని మంది మొబైల్స్ ని పట్టించుకోకుండా పూజలో నిమగ్నం అవుతారో తెలుస్తుంది. రెండో రకం ఉన్నారు. వీళ్ళు లైక్స్ కోసం, వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవడం కోసం మన హిందూ సంప్రదాయాల్ని కొంచెం కూడా గౌరవించరు. ఒక ఆడియో ట్రెండ్ అవుతుంది అంటే, లేదా ఒక రీల్ ట్రెండ్ అవుతుంది అంటే దాన్ని కాపీ చేసి వీళ్ళు రీచ్ పెంచుకోవడం కోసం వీళ్ళు టెంపుల్స్ కి వెళ్ళి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. టెంపుల్స్కి వెళ్ళి సెల్ఫీస్ తీసుకోవడంతోనో వీడియోస్ తీసుకోవడంతోనో ప్రాబ్లం లేదు.
కానీ రీల్ చేయడం కోసమే టెంపుల్స్ కి వెళ్తారు. అంటే వీళ్ళు టెంపుల్స్ ని వాడుకుంటున్నట్టే. మొదట్లో పార్కుల్లోనో పబ్లిక్ ప్లేసెస్ లోనో చేసే ఇలాంటి రీల్స్ ఇప్పుడు ఆలయాల వరకు వచ్చాయి. వీళ్ళందరూ టెంపుల్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. హిందూ ఫెస్టివల్స్ వస్తే చాలు ట్రెడిషనల్ ని వెస్టర్న్ ని మిక్స్ చేసి రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకుంటూ రీల్స్ చేస్తారు. కానీ వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూస్తే మిగిలిన వీడియోస్ అన్ని చాలా క్రింజ్ గా ఉంటాయి. వీళ్ళు టెంపుల్ కి భక్తితో వెళ్లరు, రీల్స్ చేయడానికి మాత్రమే వెళ్తారు. దానికోసం ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకువెళ్ళి సినిమాటిక్గా వీడియో తీపించి దానికి కలర్ గ్రేడింగ్ చేయించి ఎడిటర్ చేత మంచిగా ఎడిట్ చేయించి దానికి ఒక డివోషనల్ సాంగ్ వేసి రీచ్ తెప్పించుకుంటారు. మన హిందూ ధర్మం చాలా ఫ్రీడమ్ ఇస్తుంది. దేన్నైనా క్వశ్చన్ చేసే స్వేచ్ఛ కేవలం మన రిలీజియన్ లోనే ఉంటుంది. వేరే ఏ రిలీజియన్ లోని కూడా ఆ స్వేచ్ఛ ఉండదు. కానీ ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేస్తూ లిమిట్స్ అన్నింటినీ క్రాస్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే ఇది మరీ విపరీతంగా చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. मिल जाए आराम से और पप्पू राजू। वाह अद्भुत, इससे पहले ऐसा हाथ कभी नहीं देखा. వీళ్ళల్లో ఒక్కరికి కూడా నిజమైన భక్తి లేదు. వీళ్ళందరూ మన హిందూ రిలీజియన్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇదే కేటగిరీలో ఇంకో రకం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వల్గర్ గా కానప్పటికీ వాళ్ళ రీచ్ కోసం వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసం మన హిందూ ట్రెడిషన్స్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. रात में प्रसाद लगा तो भी वाले है ना जी। हाँ वो भग गए थे, बिल्कुल लगे ही शायद उन्हें ऐसा लगा। ठुकराओगे ठुकरा लो हम ठोकर खाकर भी। तो यहाँ पे मेरा माधव इतना ज़्यादा गुस्सा हो रखा था, तो अभी मैं क्या करती, मैंने ना उनको मनाने के लिए ऐसा बोला कि आपके लिए मैं गुलाब जामुन बनाऊंगी। फिर मैंने आराम से काना को बैठाया और पूछा, अब आप मुझे बताओ आप बार बार क्यों उठ रहे हो, सो क्यों नहीं रहे हो? तो काना ने मुझसे कहा कि मुझे बहुत गर्मी लग रही है, मुझे कुछ ठंडा खिलाओ। अब अपने हाथों से काना को लस्सी पिलाते। మనందరికీ దేవతలతో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది, ఒక పర్సనల్ బాండింగ్ ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. ఎంతో ప్రేమతో వాళ్ళతో మాట్లాడతాం, మన కష్టాలని చెప్పుకుంటాం, ప్రేమగా వాళ్ళకి నైవేద్యం వండి పెడతాం, ఎంతో భక్తితో వాళ్ళకి సేవలు చేస్తాం. కానీ ఈ వీడియోలో చేసిందేంటి? కేవలం కంటెంట్ క్రియేషన్ మాత్రమే. కెమెరాని ట్రైపాడ్కి మౌంట్ చేసి ఫ్రేమ్ని సెట్ చేసుకొని లైటింగ్ అంతా చూసుకున్న తర్వాత అప్పుడు కృష్ణుడు లస్సీ కావాలని అడిగాడా? ఈ ట్రెండ్, ఈ కల్చర్ చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కృష్ణుడికి ప్రేమగా లస్సీ తాగించడంతో ప్రాబ్లం లేదు, కానీ రీచ్ రావడం కోసం దేవుడిని వాడుకోవడం కరెక్ట్ కాదు. నార్త్ ఇండియాలో మనం ఎలాగో మార్చలేం, కానీ కనీసం మన సౌత్ ఇండియాకి రాకముందే దీన్ని అడ్డుకోవాలి. దీన్ని లీగల్గా అడ్డుకోవడానికి కూడా మనం ఏం చేయలేం, ఎందుకంటే ఇది ఇల్లీగల్ కాదు. కానీ ఇలాంటి వాళ్ళని ఎలాగ అరికట్టాలో మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మూడో రకం వాళ్ళు, వీళ్ళు ఈ కంటెంట్ క్రియేటర్స్ కన్నా ఇందాక చెప్పిన దీక్షలో తప్పులు చేసే వాళ్ళ కన్నా ప్రమాదం. కానీ మన సమాజంలో వీళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. వీళ్ళు పూజలు చేసినప్పుడు నిష్ఠగానే ఉంటారు, దేవాలయాలకి భక్తితోనే వెళ్తారు, కానీ అసలు ప్రాబ్లం అంతా అక్కడే మొదలవుతుంది. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఇది చేసింది భక్తి లేని వాళ్ళైతే కాదు, ఎంతో భక్తితో గుడికి వెళ్ళిన వాళ్ళే. దేవాలయంలో విగ్రహం దగ్గర ఎంత భక్తితో ఉంటారో ఆ విగ్రహం నుంచి పక్కకి రాగానే ఆ భక్తి అంతా పోతుందో ఏంటో. అదే ఆలయంలో వాళ్ళు చెత్తని విసిరేస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు చూడలేదు? ఒక శివాలయంకి వెళ్తే అక్కడున్న శివలింగాన్ని నీళ్లతో శుభ్రం చేస్తారు, పాలతో అభిషేకం చేస్తారు, విభూది పెడతారు, పూలతో అలంకరిస్తారు, అగరబత్తి వెలిగిస్తారు, కర్పూరం వెలిగిస్తారు. అవన్నీ చేసి ఆ పూజ అయిపోగానే వాళ్ళు తెచ్చిన మిల్క్ ప్యాకెట్స్ ని, వాళ్ళు తెచ్చిన ప్లాస్టిక్ డబ్బాలని, ఆ విభూది కవర్స్ ని అవన్నీ అక్కడే ఆలయంలోనే పడేస్తారు. శివలింగం దేవుడు అయితే శివాలయం దేవుడి ఇల్లు. దేవుడిని పూజించి దేవుడి ఇంట్లోనే చెత్త పడేస్తే ఇంకా గుడికి వెళ్ళి లాభం ఏంటి? ఎన్ని మందిని చూడలేదు ఆలయంలో ప్రసాదం తింటారు. 10 అడుగుల దూరంలోనే ఒక చెత్తబుట్టు ఉన్నప్పటికీ వాళ్ళకి బద్ధకంతో అక్కడే పడేస్తారు. రీసెంట్ గా ఒక ఆవు చనిపోయింది. ఆ ఆవు కడుపులో దాదాపు 60 కేజీల ప్లాస్టిక్ ఉంది. లక్ష్మీదేవితో సమానంగా పూజించే ఆవులు ఎన్నో దేవాలయాల దగ్గర ఇలాంటి చెత్త తిని చనిపోతున్నాయి. ప్రాముఖ్యమైన దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా మీరైతే ఒకటి గమనిస్తారు, దర్శనం కోసం వెయిట్ చేసే క్యూలో
పేషెన్స్ లేక ఇతర భక్తుల్ని తోసుకుంటూ మరీ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళది దేవుడిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆరాటం అయితే అస్సలు కాదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనే బ్యాచే వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళని మీరు చాలా మందిని చూసే ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళే దేవాలయాల్లో రూల్స్ ని అతిక్రమిస్తారు. దేవాలయాల్లో ఫోన్స్ వాడొద్దు, ఫొటోస్ తీయొద్దు అని పోస్టర్స్ పెడతారు. కానీ వీళ్ళు మాత్రం సీక్రెట్ గా ఫోన్ తీసి ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటారు. దేవాలయం వాళ్ళు ఒక రీజన్ తోనే ఇలాంటి రూల్స్ అన్ని పెడతారు. కానీ వీళ్ళకి దేవాలయం పెట్టిన రూల్స్ పైన ఎలాంటి రెస్పెక్ట్ కూడా ఉండదు. మీరు చూసే ఉంటారు కదా ఇలాంటి వాళ్ళని. ఇంకొన్ని మంది ఉంటారు, గోడల మీద దేవుడు బొమ్మలు ఉన్నప్పటికీ కొంచెమైనా సిగ్గు లేకుండా అక్కడే మూత్ర విసర్జనం చేస్తూ ఉంటారు. అలా అని వాళ్ళకి భక్తి లేదని కాదు. పూజ గదిలో దీపం వెలిగించినంత వరకే వాళ్ళ భక్తి. అది కూడా భక్తితో కాదు, భయంతోనే చేస్తారు. ఆ పూజ గది దాటగానే స్వయంగా దేవుడే దిగి వచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నా వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళ వల్ల మన హిందూ ధర్మం మాత్రమే కాదు, మన భారతదేశం కూడా అవమాన పాలవుతుంది. ఛట్ పూజ అని నార్త్ ఇండియాలో చాలా భక్తితో చేస్తారు. అయితే ఆ పూజలో భాగంగా ఆఖరి రోజు యమునా నదిలో మునుగుతారు. అయితే ఒక పొలిటికల్ లీడర్ ఆ నదిలో దిగాల్సి వస్తుంది అని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పొలిటికల్ పార్టీ ఒక ఫేక్ ఘాట్ ని తయారు చేశారు. అందులోకి యమునా నీళ్లని వదిలితే పొల్యూట్ అవుతుంది అని గంగా నది నుంచి పైపులు వేయించి ఆ గంగా నీళ్ళని తెప్పించి దానికి ఒక ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టి ఆ గంగా నది నీళ్ళని ఫిల్టర్ చేసి మరీ ఆర్టిఫిషియల్ ఘాట్ లోకి వదిలేరు. ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు పొలిటికల్ లీడర్స్ దేవాలయాలకి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని కెమెరా క్రూని తీసుకువెళ్ళి వేరు వేరు యాంగిల్స్ లో ఫోటోలు దిగి వాళ్ళ పిఆర్ టీంతో ప్రమోషన్స్ చేయించుకుంటారు. ఓట్స్ తెచ్చుకోవడానికి చేసే పొలిటికల్ స్టంటే ఇదంతా. ఫేక్ భక్తిని గుర్తించలేకపోతే ఇలాంటి వాళ్ళు పెరుగుతానే ఉంటారు. మీరు చేయాల్సింది ఒక చిన్న పని ఉంది. నెక్స్ట్ టైం మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎన్ని పూజలైనా చేసుకోండి, కానీ చెత్తను మాత్రం డస్ట్బిన్ లోనే వేయండి. ఆ దేవాలయంలో డస్ట్బిన్ లేకపోతే ఆ కవర్స్ ని మీ పాకెట్ లో పెట్టుకొని బయటకు వచ్చి చెత్తబుట్టలో పడేయండి. మన దేవాలయాల్ని శుభ్రంగా ఉంచుదాం. ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేసి అవేర్నెస్ ని పెంచుదాం. ఎందుకంటే 100 మందిలో ఒక్కరిద్దరు మారినా మార్పు మొదలైనట్టే. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందరికీ నమస్కారం. జై హింద్.